చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలే గుర్తొస్తాయంటూ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటినా కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. పేదలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవన్నీ ఆయన తెలియజేశారు. వైఎస్ జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని ఆయన దుయ్యబట్టారు. ఇక కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా అంటూ ఆయన ప్రశ్నించారు. 2014లో మేనిఫెస్టోను అమలు చేశావా అంటే బాబుకు కోపం వస్తుందెందుకు అంటూ విమర్శించారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ వదల బొమ్మాలి, వదల అంటూ పసుపుపతి మళ్ళీ నిద్రలేస్తాడు. మళ్ళీ నిద్రలేసి మీ ప్రతి ఇంటి గడప తడుతాడు. మీ రక్తం దాగేందుకు మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోండి, చంద్రబాబును నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదల్ని గెలిపించడానికి, విలువలకు, విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా?